హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ సంజు. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ సంజు. సో ఈరోజు హోలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హోలీ. సో ఈరోజు హోలీ సెలబ్రేషన్స్కి వెళ్ళబోతున్నా. ఇప్పటి నుంచో ఉంది ఒక మంచి హోలీ ఈవెంట్కి వెళ్ళాలి అని చెప్పి. సో ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు హోలీ టుడే, హైటెక్ సిటీ. హోలీ షూట్ చేశాను ఆల్రెడీ, ఈరోజు ఇన్స్టాలో పోస్ట్ చేశాను. జస్ట్ నౌ ఐ కంప్లీటెడ్ మై డీటాక్స్ డ్రింక్. సో డీటాక్స్ డ్రింక్ కంప్లీట్ చేసేసిన తర్వాత పోస్ట్ చేసేసి ఇప్పుడు వీ విల్ గెట్ రెడీ ఫర్ ద హోలీ ఈవెంట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. యాక్చువల్గా ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా అనుకుండే హోలీ ఈవెంట్కి ఏదైనా వెళ్దామని, కానీ నాకు అప్పుడు హెల్త్ అంత బాగాలేదు. సో వెళ్ళడం కుదరలేదు. సో ఈ ఇయర్ సడన్గా నిన్న మార్నింగ్ ఆర్ ఈరోజు ఫ్రైడే కదా, సో వెనస్డే మార్నింగ్ నాకు సడన్గా అనిపించింది ఏదైనా మంచి హోలీ ఈవెంట్కి వెళ్దాం. చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా హైదరాబాద్లో, ఏదైనా మంచి ఈవెంట్కి వెళ్దాం కదా అనిపించింది. సో లాస్ట్ టైం వ్లాగ్లో, అలంపూర్ వ్లాగ్లో చూసారు కదా ఫ్రెండ్స్. సో వాళ్ళని ర్యాండమ్గా అడిగా ఇలా ఏదైనా ఈవెంట్కి అటెండ్ అవుదామా అని చెప్పి. సో మనకి ఫ్రీ పాసెస్ కూడా ఉన్నాయి, సో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అంటే ఓకే విల్ గో అని అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట. వాళ్ళు కూడా ముందేం ప్లాన్ చేసుకోవాలి, నేను కూడా ఏం ప్లాన్ చేసుకోవాలి. సో సడన్గా అలా డిస్కస్ చేసుకొని సడన్గా ఫిక్స్ అయిపోయి అప్పటికప్పుడు వైట్ అవుట్ఫిట్ అనుకున్నాం. సో మళ్ళీ పాడైపోతాయి కదా వన్ డేకే కాబట్టి ఏదైనా టీషర్ట్ జీన్ అలా అనుకున్నాం. సో చూడాలి, మన దగ్గర అవుట్ఫిట్స్ ఏం లేవు అసలు. అండ్ నిన్న కూడా వర్క్ నాకు లేట్ అయింది, ఆ తర్వాత హోలీ షూట్ అయింది. ఇంకా దానివల్ల నేను అవుట్ఫిట్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు నా దగ్గర సింపుల్గా ఉండి తడిచినా కూడా ఏం ప్రాబ్లం లేకుండా, ఎట్ ద సేమ్ టైం మనకి పాడైపోయినా కూడా ఎక్కువ ఫీల్ అవ్వకుండా ఉండేలా అవుట్ఫిట్స్ ఏమున్నాయో చూసుకోవాలి. సో చూసుకొని లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. ఇది మన అవుట్ఫిట్. ఉన్న వాటిలో ఐ ఫీల్ దిస్ ఈజ్ ద బెటర్ వన్. వైట్ టీషర్ట్ అండ్ ఆలివ్ గ్రీన్ ప్యాంట్. ఈ షర్ట్ జస్ట్ ఎక్స్ట్రా కోసం వేసుకున్నా, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు యూజ్ అవుతుందని. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాగ్లో పెట్టేసి హోలీ ఆడుకోవచ్చు. బేసిక్ ప్రెప్ హోలీకి బేసిక్గా ఆయిల్ అప్లై చేసి వెళ్తే, హెయిర్ కానీ ఫేస్ కానీ ఆయిల్ అప్లై చేసి వెళ్తే హోలీ కలర్స్ తొందరగా వదిలేస్తాయి. బట్ అట్ ద సేమ్ టైం మనం ఈవెంట్కి వెళ్తున్నాం అండ్ ఫొటోస్ దిగుతాం, వీడియోస్ దిగుతాం కాబట్టి జిడ్డుగా అనిపించకూడదు. సో కొంచెం అప్లై చేద్దాం, జిడ్డుగా అనిపించుకుందాం. ఆల్రెడీ నైట్ లైట్గా అప్లై చేసాము, సో ఇప్పుడు కొంచెం లైట్గా అప్లై చేద్దాం. సో పెద్దగా ఆయిల్ అప్లై చేసినట్టు తెలియకూడదు మళ్ళీ. సో అందుకని చాలా హెయిర్ ఫాల్ అవుతుంది గైస్. అసలు పిచ్చి వస్తుంది నాకైతే ఈ హెయిర్ ఫాల్ చూసి తెలియట్లేదు. అసలు ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల, వాటర్ చేంజ్ వల్ల ఈ వాటర్ నాకు సెట్ అవ్వట్లేదు, ఆరెల్స్ మరి ఇంకేంటో తెలియదు. బట్ చూసారా హెయిర్ ఫాల్. ఎనీ సజెషన్స్ ఫర్ హెయిర్ ఫాల్? మా పిన్ని ఆయిల్ చేసి ప్రిపేర్ చేసి ఇచ్చింది. సమ్ కరివేపాకు అవన్నీ వేస్ట్ చేస్తారు కదా, అవన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చింది. ఆయిల్ ట్రై చేయాలి, ఎక్కడో పెట్టాను కనిపించట్లేదు ఊరి నుంచి వచ్చిన తర్వాత. అసలు నా హెయిర్ కూడా ఇంత రఫ్ ఉండేది కాదు, అసలు కోమ్ చేసే అవసరం వచ్చేది కాదు. బట్ ఇప్పుడు చాలా అంటే చాలా రఫ్ అయిపోయింది. అసలు కోమ్ చేస్తేనే హెయిర్ వచ్చేస్తుంది. అసలు టూ మచ్ ఆఫ్ హెయిర్ ఫాల్. సో అదనమాట, లైట్గా అప్లై చేశాను, చూస్తే తెలుస్తుంది కొంచెం. బట్ మరీ అంత ఎక్కువగా అయితే తెలియదులేండి. నా హెయిర్ చాలా ఫాస్ట్గా ఎవపరేట్ అయిపోద్ది. సో పుట్టింది కాబట్టి ఫేస్కి కూడా లైట్గా అప్లై చేద్దాం గాయ్స్. ఫేస్కి లైట్గా అప్లై చేసిన తర్వాత కొంచెం సన్ స్క్రీన్ రాసుకొని వెళ్ళిపోయామనుకోండి, సెట్. ఇంకొచ్చిన తర్వాత కావాల్సిన యాక్షన్స్ తీసుకుంటే సరిపోతుంది. వాటర్ థీమ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ప్రెప్, లేకపోతే నా ఫేస్కి కలర్స్ తొందరగానే వదిలేస్తాయి. అండ్
హోలీ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా ఫేస్ మనం ఎలా క్లీన్ చేసుకుంటానో నేను చూపిస్తాను. అంటే బేసిక్గా నాకు హోలీ ఇష్టం అండ్ మ్యారేజెస్లో కూడా మాకు హోలీ కలర్స్తో ఉంటుంది. సో అందుకని ఎలా అంటే డైరెక్ట్గా సోప్ పెట్టేయకుండా ఫస్ట్ క్లాత్తో నీట్గా కలర్స్ అన్నీ తుడిచేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసి బాగా మసాజ్ చేసి వాష్ చేసుకొని అప్పుడు ఫేస్ వాష్ సోప్ పెడితే మనకి కొంచెం తొందరగా కలర్స్ వదిలేస్తాయి. లైట్గా ఆయిల్ అప్లై చేసాం. ఇప్పుడు మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రాసుకొని స్టార్ట్ అవుదాం. రెడీ అవుతున్నంతసేపు అస్సలు అవుట్ఫిట్ సాటిస్ఫాక్షన్ లేదు. సో మళ్ళీ నేను బ్యాగ్ ఓపెన్ చేసి అన్ని కుర్తీస్ వెతికి ఈ కుర్తీ ఒకటి కనిపించింది. సో ఇదైతే నేను చాలాసార్లు యూజ్ చేసేసా, ఇంకా పక్కన పెట్టేసా కదా అని చెప్పి ఈ కుర్తీ అయితే బాగుంది అని వేసుకున్నా. అనిపించలేదు. సో ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయా హైటెక్ సిటీకి. మా వాళ్ళు స్టార్ట్ అయిపోయానంటే నేను కూడా స్టార్ట్ అయ్యా. సో ఫైనల్లీ ఈవెంట్కి అయితే రీచ్ అయిపోయాం. ఐ డోంట్ నో, ఇక్కడ చూస్తే చాలా క్రౌడ్ ఉంది, అసలు పార్కింగ్ కూడా చాలా వైడ్ ఏరియాలో ఉంది. విల్సి ఇంత వరస్ట్ ఉంది తెలుసా, ఇక్కడ ఎండ సాగు కొడుతుంది భయ్యా. మాల్ ఇంకా రావడానికి 10 minutes పడుతుందంట. సరే లోపలికి వెళ్దామంటే ఇక్కడ ఏం అర్థం కావట్లే. మా కజిన్ వాళ్ళు ఆల్రెడీ వచ్చారు కాబట్టి వాళ్ళకి కాల్ చేసి ఎండ మాత్రం సాగు కొడుతుంది. హలో హలో, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఇది బిఫోర్ హోలీ, ఆఫ్టర్ హోలీ మళ్ళీ వస్తాం, మధ్యలో వస్తూ ఉంటాం, ట్రాన్సిషన్స్ వస్తూ ఉంటాయి. ఎవరైతే గుర్తుపడతారో లాస్ట్ ఫేసెస్ ని రివార్డ్ యూ ఫర్ 5-star చాక్లెట్. లాస్ట్ మినిట్లో మాతో పాటు మా కజిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా జాయిన్ అయ్యారు. సో ఈవెంట్ అయితే ఎంజాయ్ చేసాం. బట్ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు. ఎలా అంటే ఇంకొక పాయింట్లో మాకు ఊపిరాడట్లేదు అనిపించింది, అంత క్రౌడ్ ఉండే. సో మేము ఈవెంట్ అయితే ఎక్స్పెక్టేషన్స్ అస్సలు రీచ్ అవ్వలేదు. సో వాళ్ళు కూడా ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారంట, వాళ్ళు అసలు క్రౌడ్ని మేనేజ్ చేయలేకపోయారు. సో నార్మల్ పాసెస్ వాళ్ళు కూడా విఐపి పాసెస్ దాంట్లోకి వచ్చేసారు. సో క్రౌడ్ మాత్రం చాలా అంటే చాలా టూ మచ్ ఉంది. మేము ఈవినింగ్ వరకు ఉందామని ఫిక్స్ అయ్యి వెళ్ళిన వాళ్ళం 1:30కే స్టాప్ చేసేసి వచ్చేసాం. బట్ డ్యాన్స్ చేసాం, ఫుల్ ఫన్ చేసాం. నాకైతే డ్యాన్స్ రాదు, సో నా స్టెప్స్లోనే అందరికీ అర్థమైపోద్ది. నాకు అసలు బేసిక్ కూడా డ్యాన్స్ రాదు. బట్ మ్యూజిక్ వస్తే ఆటోమేటిక్గా ఏదో చిన్న వైబ్ వస్తుంది కదా, సో వాళ్ళతో పాటు వైబ్ అయిపోవడమే. సో అలా ఎంజాయ్ చేసాం తప్పితే డ్యాన్స్ మాత్రం మనకి జీరో నాలెడ్జ్. సో డోంట్ కమెంట్ డ్యాన్స్ గురించి మాత్రం ఏం కమెంట్ చేయకండి, బికాజ్ నాకు రాదు, నేనే చెప్తున్నా. కలర్ వేయకుండా ఉంటారా, ముందుకు రప్పిస్తాను, ముందుకు పిలుస్తాను. షీ సో డౌన్ టు ఎర్త్, పక్కకే ఉన్నారు, లేకపోతే ఇంకెవరైనా వెళ్ళిపోయారు. హలో ప్లీజ్ సౌండ్ ఆన్ చేయండి. హలో ప్రవీణ్ సౌండ్ ఆన్ చేయండి. తను హారిక నాకు ఈవెంట్లోనే పరిచయం అయ్యింది. ఐ మీన్ అలేఖ్యతో పాటు వచ్చింది తను. సో అక్కడే నాకు పరిచయం అయ్యింది అండ్ అలానే క్లోజ్ అయిపోయాం అనుకోకుండా, చాలా ఫాస్ట్గా వైబ్ అయిపోయాం. సో తన స్టెప్స్నే నేను ఫాలో అవుతున్నా, మనకి ఎలాగో డ్యాన్స్ రాదు కాబట్టి తన స్టెప్స్ నేను ఫాలో అయ్యి ఏదో ట్రై చేస్తున్నా. అండ్ అక్కడ వాటర్ కూడా చాలా వేడిగా ఉన్నాయి. 100 రూపీస్ పెట్టి బాటిల్ కొన్నా అట్లీస్ట్ కూల్ వాటర్ దొరకట్లేదు. సో బయటికి రాగానే కోకోనట్ చూడగానే వెళ్ళిపోయాను, బికాజ్ ఫుల్ వేడి ఉంది కదా. సో వెళ్ళి వెంటనే ఒక 2 బోండాలు తాగితే అప్పుడు శాంతించింది నా మనసు. అండ్ దెన్ బయటకు వచ్చిన తర్వాత బిర్యానీ పార్సల్ తీసుకున్నా, బికాజ్ ఆల్మోస్ట్ 2:30-3 అయిపోయింది కాబట్టి ఇంకా నేను హాస్టల్కి వెళ్ళేసరికి 3:30 అలా అవుతుంది. సో నేను మళ్ళీ వెళ్ళి కుక్ చేసుకోలేనని చెప్పి నేను పార్సల్ తీసుకొచ్చేసా. హోలీ హో గయా, బ్యాక్ టు హాస్టల్. మా హాస్టల్ చూసారా, అపార్ట్మెంట్లా ఉంటుంది. హో గయా, హ్యాపీ హోలీ. టు రూమ్. వాటర్లో ఎక్కడ తడవలేదు కాబట్టి కలర్స్ ఈజీగానే పోతాయి. యాక్చువల్లీ అయితే క్లాత్తో తుడిచేసుకొని అప్పుడు ఆయిల్ అప్లై చేసి ఫేస్ వాష్తో చేస్తే కలర్స్ నీట్గా పోతాయి. బట్ మేము ఎక్కడ వాటర్లో తడవలేదు కాబట్టి ఇలా కూడా ఫాస్ట్గానే పోతాయి అన్నమాట. సో నేను మెయిన్ రాగానే ఫేస్ వాష్ ఎందుకు చేసుకున్నాను అంటే నాకు పొద్దున్న నుంచి ఎండలో పిచ్చి పిచ్చి అయిపోయింది. ఆల్రెడీ నా స్కిన్ కూడా మొత్తం బ్లాక్గా అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి హెడ్ బాత్ చేసేస్తే కొంచెం ఫ్రీ ఉంటుంది. అప్పుడు కలర్స్ పోవడానికి ఏమైనా చూద్దాం. మ్యాక్సిమం పోతుంది, బికాజ్ వాటర్లో ఎక్కడ తడవలేదు కాబట్టి ఫాస్ట్గానే కలర్స్ పోతాయి. జస్ట్ 2-3 టైమ్స్ వాష్ చేస్తేనే కలర్ మొత్తం పోయింది కదా. సరే, ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది అందుకే వాచింది.
మా కజిన్ కలర్ పూసేటప్పుడు కొంచెం గట్టిగా హిట్ అయ్యి చిన్నది వాచింది. ఓకే, హెడ్ బాత్ చేసేసి ఏమైనా తినాలి, ఆకలేస్తుంది ఫుల్. ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది, 2:30 అవుతుంది. సో ఫుల్ ఆకలేస్తుంది. ఫస్ట్ ఒక బాత్ చేసేసి తినేద్దాం. సో హెయిర్ వాష్ కూడా చేసేసుకొని వచ్చేసా, హెడ్ బాత్ చేసి వచ్చా. సో కలర్స్ మొత్తం పోయినాయి. యాక్చువల్లీ మేము వాటర్లో తడవలేదు కాబట్టి చాలా ఫాస్ట్గా పోయినాయి. లేదంటే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని, ఫస్ట్ క్లాత్తో తుడిచి ఆయిల్ అప్లై చేసి అండ్ దెన్ ఫేస్ వాష్ చేసుకొని అండ్ దెన్ మళ్ళీ సోప్ అప్లై చేసి ఇంత ప్రాసెస్ ఉంటుంది. మనం ఇక్కడ వాటర్లో తడవలేదు కాబట్టి, ఓన్లీ కలర్స్ కాబట్టి చాలా తొందరగా పోయినాయి. సో డైరెక్ట్గా హెడ్ బాత్ చేస్తే సెట్ అయిపోయింది మొత్తం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. ఇలా డైలీ అప్డేట్స్, నా లైఫ్ అప్డేట్స్, ట్రావెల్ వ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి మన ఛానల్లో. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.